నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. అధికారం మందే కదని చెప్పి వైసీపీ హయాంలో వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కూడా రెచ్చిపోయారు. లిక్కర్ స్కామ్ ద్వారా ఎంత దోచుకున్నారో అంత దోచుకున్నారు డబ్బు. అయితే ఇది విచారణ అయితే జరుగుతూ వస్తుంది, నెమ్మదిగా జరుగుతూ వస్తుంది. మరి ఈడీ ఎంటర్ అయింది కూడా అందరికీ తెలిసిందే. మరి ఈడీ ఎంతవరకు వచ్చింది, ఈ విచారణ ఎంతవరకు వచ్చింది, ఇక క్లైమాక్స్కి చేరిందా లేదా, అసలు అంతిమ లబ్ధిదారు వరకు వెళ్తుందా లేదా, ఇంకా అరెస్ట్ కాబోతున్నారన్న వార్త కొద్ది రోజుల నుంచి ఎప్పటి నుంచో ఈ వార్త వింటానే ఉన్నాం. మరి మొత్తానికి అసలు ఏం జరగబోతుంది ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. లిక్కర్ స్కామ్ ఎప్పటి నుంచో కొనసాగుతానే ఉంది, ఇది మెల్లగా నడుస్తానే ఉంది. మరి ఇప్పుడు ఇంకా అంతిమ లబ్ధిదారు వరకు పోతుందా లేదా, అసలు అరెస్ట్ కాబోతున్నారని కూడా ఈ మధ్య చాలా విన్నాము, చాలా వీడియోలు కూడా చేశాం. ఏంటి సార్ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి మొత్తం క్లైమాక్స్ ఏంటి? ఈ మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి దగ్గర ఉంది. ఆ వ్యక్తి లొంగిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అతను విదేశాల నుంచి వచ్చాడు. మా ప్రపంచంలోని దేశాలన్నింటినీ దాదాపుగా ఒక 7-8 దేశాలను చుట్టేసి ఇంకా లాభం లేదని చెప్పేసి వచ్చి సిటీకి లొంగిపోయాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఎవరు? ఇతను తుక్కేకుల ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి. ఇతను A9 లిక్కర్ కేసులో అక్యూజ్డ్ నెంబర్ 9. ఇతని గురించి ఇప్పటి వరకు పోలీసులు వాకప్ చేశారు. ఈ 2 సంవత్సరాల నుంచి లిక్కర్ స్కామ్కు సంబంధించిన విచారణ ప్రారంభించినప్పటి నుంచి ఇతను చాలా కీలకమైన సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఇతను విదేశాలకు వెళ్ళిపోయాడు. విదేశాలకు వెళ్ళిపోయి ఆయన తలదాచుకున్నాడు. శ్రీలంక, దుబాయ్, ఇట్లా రకరకాల దేశాలకి వెళ్ళాడు. వెళ్ళి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో బెయిల్ రాకపోయేటప్పటికి లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఈ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అని అంటే ఒక కానిస్టేబుల్ కొడుకు, శ్రీకాళహస్తి. ఇతను ఐఐటి స్టూడెంట్. ఐఐటి స్టూడెంట్ అంటే ఏంటి? టెక్నాలజీలో బాగా సౌండ్ ఉంటారు, టెక్నాలజీ బాగా తెలిసి ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఒక టీమ్గా ఏర్పాటు చేసి A1 రాజకేష్ రెడ్డి ఈ మొత్తం లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ని టెక్నాలజీలో నిక్షిప్తం చేశారు. అప్పుడు వాడినటువంటి యాప్లు ఏమేంటి అని అంటే, ఇప్పుడు సిట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన దాని ప్రకారం సిగ్నల్ అనేటువంటిది, వాట్సప్, టెలిగ్రాము, ఇలాంటి వాటిని ఎండ్ టు ఎండ్ స్క్రిప్ట్ ఉండేటువంటి వాటిని వాడారు. అంటే టెక్నికల్గా దొరకకుండా ఉండడానికి ఇవన్నీ వాడారు. తర్వాత ఇతను ఈ మొత్తం లావాదేవీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, డేటాని దుబాయ్లో దాచాడు. ఇప్పుడు ఇక్కడ డేటాని కొంత అరేంజ్ చేశారు, కొంత డేటాని లేపేసేసారు. పూర్తి డేటా ఉంటేనే కదా అసలు కుంభకోణం ఎంత జరిగింది అనేది. ఇప్పుడు వరకు సిట్ ఏం చెప్తుంది? 3,500 కోట్ల కుంభకోణం అని చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? కాదు 30,000 కోట్ల కుంభకోణం అంటున్నారు కదా. సో 3,500 కోట్ల కుంభకోణమే బయటపడింది. మిగతా అంతా బయటపడాలంటే ఈ తూకేకుల ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం రావాలి. కానీ ఇతను ఏం చేశాడు? దేశాలన్నీ తిరిగి డేటాను మాయం చేసేసాడు. ఫోన్లు ఎక్కడనే తెలియదు, ఫోన్లు అన్నీ విదేశాల్లో పెట్టేసి వచ్చేసాడు. మళ్ళీ ఫోన్లు అంటే లేవు, వేరే దేశంలో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు డేటా లేదు. ఇప్పుడు ఇతను కనుక డేటా మొత్తం ఇస్తే అసలు యాక్చువల్గా ఎలా కుంభకోణం జరిగింది, ఎంత కుంభకోణం జరిగింది, ఎవరెవరికి ఈ అమౌంట్ వెళ్ళింది అనేది క్లియర్గా ఇతని దగ్గర డేటా ఉందనేది సిట్ అనుమానిస్తుంది. ఛార్జ్షీట్లో కూడా అదే పొందుపరిచారు. షెల్ కంపెనీలను పెట్టి, సూట్ కేస్ కంపెనీలను పెట్టి విదేశాలకు డబ్బులు తరలించారు. అందుకే కదా ఈడీ కూడా ఎంటర్ అయింది కదా. ఎవరు ఈ షెల్ కంపెనీలు పెట్టి విదేశాలకు డబ్బులు తరలించారని అంటే దీనికి మూల స్తంభంగా ఈ తూకేకలో ఉన్నాడు. ఈ తూకేకలను ఉపయోగించుకొని రాజకేష్ రెడ్డి మొత్తం దందాన్ని నిర్వహించారు. రాజకేష్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో సలహాదారు. ఆయన ఏమంటాడు? నేను ఐటీ సలహాదారుని, లిక్కర్ స్కామ్తో నాకే సంబంధం అన్నాడు తొలి రోజుల్లో. సరే ఇప్పుడు జైల్లో ఉన్నాడు వాసుదేవ్ రెడ్డి, ఆయన వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇతను కనుక మొత్తం డేటా ఇచ్చినా, లేదంటే ఇతని దగ్గర నుంచి డేటా పోలీసులు సేకరించగలిగిన ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి మోతాదు ఎంత అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది.
దానికి కారణం ఏంటంటే ఈ దేశాలకి ఇతను షెల్ కంపెనీల ద్వారా పంపించాడు. ఇతనికి తెలుసు మొత్తం ఆధారాలు. సో షెల్ కంపెనీలు ఏమంటే ఏమేమి పెట్టారు? రియల్ ఎస్టేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలా అక్కడ పెట్టారు. దుబాయ్లో మేజర్గా దుబాయ్ కేంద్రంగా చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులు తరలించారు అనేది ఇతని మీద ఉన్నటువంటి అభియోగం. ఈ తూకేకుల కిరణ్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి. లేదంటే ఇప్పటి వరకు అతను విచారణ అధికారుల దగ్గరికి పోలీసులు దొరకకుండా ఇంతకాలం పాటు తిరిగారుగా ప్రపంచంలో అనేక చోట్ల. ఈ లోపల డేటా ఎందుకు ఉంచుతారు? ఏ విధంగా దాన్ని అరైజ్ చేయొచ్చు, ఏ విధంగా దాన్ని మాయం చేయొచ్చు అనేది అందుట్లో ఐఐటి స్టూడెంట్ కదా. సో అతనికి బాగా తెలుసుంటారు. కాబట్టి ఈ దేశాలన్నీ తిరిగి ఏ దేశంలో ఏ విధంగా చేశాడో ఎవరికి తెలియదు. ఈ కేసు మొత్తం వివరాలు, ఈ కేసుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇతను ఒక్కరి దగ్గరే ఉంది డేటా. బహుశా విచారణకి ఇప్పుడు కోర్టులో ఆయన్ని సబ్మిట్ చేస్తే జైలుకి పంపించారు. ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడుగుతారు. పోలీస్ కస్టడీకి అడిగినప్పుడు ఈ డేటాకి సంబంధించిన వివరాలు ఈయన చెప్పాలి. అవును, మరి చెప్తారా లేదా? ఈయన చెప్పాలి. చెప్తాడు, మొబైల్ నా దగ్గర లేదంటాడు. ఎక్కడ ఉంది అంటే దుబాయ్లోనో లేదా శ్రీలంకలోనో లేదంటే ఆస్ట్రేలియాలోనో లేదా కొలంబోలోనో ఎక్కడ ఉందని చెబుతాడు. మరి అక్కడ పోయి తీసుకురావాలి. వాడికి పోయిన తర్వాత లేదు, ఆ మొబైల్ దొరికినా కానీ మొబైల్లో డేటా ఉండాలిగా. దాన్ని ఏం చేశాడో తెలీదు. ఏం చేశాడో ఉంది, అరేంజ్ చేసి ఉంటాడు అసలు. లేదంటే ఆ మొబైల్స్ని పీస్ చేశాడో తెలీదు. సో అతని దగ్గర నుంచి డేటా రాబట్టడం అనేది ఇప్పుడు పోలీసుల ముందు ఉన్నటువంటి ఛాలెంజ్. ఇప్పుడు తన ఒక్కరికి వేరే వాళ్ళు కూడా ఉన్నారంటారా సార్? ఉన్నారు కదా. ఈ టీం మొత్తానికి అసలు ఇతను ఆధ్వర్యంలోనే డబ్బులు పంచారండి ఎలక్షన్కి. ఎవరెవరికి ఎంత పంపించారు డబ్బులు, ఈ వివరాలన్నీ ఇతని దగ్గర అకౌంటబిలిటీ అంతా ఇతని దగ్గర ఉందని కదా. రాజకేష్ రెడ్డి ఫెడలర్స్ని పెట్టాడు, డబ్బు కలెక్ట్ చేసే ఫెడలర్స్ని. ఈ ఫెడలర్స్ మీద హెడ్గా ఇతను వ్యవహరిస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని దాదాపు 1-2 చోట్ల నిక్షిప్తం చేశారు. విదేశాల్లో కూడా నిక్షిప్తం చేశారు. ఎందుకు? ఈ అవినీతి సొమ్ము ఎవరెవరి దగ్గరికి ఎంత పోయింది అనేది తెలుసుకోవాలి కదా. ఎలక్షన్కి ఎవరెవరికి ఎంత పంపించారని తెలుసుకోవాలి కదా. ఆ డేటా మొత్తం ఇతని దగ్గర ఉంది. ఇక్కడ ఉండేటువంటి డేటాని ఎప్పుడో దాన్ని కొలాప్స్ చేసేసారు, తగలబెట్టారు కదా. మధ్య ఫైల్ గవర్నమెంట్ మారంగానే చాలా ఫైల్ తగలబెట్టారు. ఇవన్నీ జరిగినాయి కదా. ఎక్సైజ్ ఆఫీసులో, మైనింగ్ ఆఫీసులో తగలబడ్డాయి కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేకపోయినప్పటికీ దుబాయ్లో ఉంటుంది ఇతని దగ్గర ఇస్తే. కానీ ఇతను మరి ఇస్తాడా? ల్యాప్టాప్స్ కానీ, పెన్ డ్రైవ్లు కానీ, మొబైల్స్ కానీ, ఇప్పుడు ఆయన ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్ట్ ఉండేటువంటి ఇన్స్టాగ్రాము, వాట్సప్, సిగ్నల్ అనేటువంటి యాప్స్ని వాడాడు. మరి వాటి నుంచి రిట్రీవ్ చేసేసి రిట్రీవ్లో ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తీసుకురాగలరా పోలీస్ అని అంటే అది అంత ఈజీ కాకపోవచ్చు. ఒకవేళ ఇతను కనుక మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తే అంతిమ లబ్ధిదారుడు ఆ బిగ్ బాస్ ఎవరు అనేది ఖచ్చితంగా తెలియ అవకాశం ఉంది. అప్పుడు తాడేపల్లి తడుపులు తట్టినా ఆశ్చర్యపోవసలా. కానీ అంత ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉండాలిగా, దానికి తూకేకులా ఇవ్వాలిగా. సో కాబట్టి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇతను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.